హాయ్, వెల్కమ్ బ్యాక్ టు రవలి వ్లాగ్స్. అండ్ ఇవాళ ఏంటంటే లేట్గా ప్రోమో పెట్టడానికి రీజన్ ఏంటంటే ఆల్రెడీ ఇవాళ పొద్దున్నే ఒక ప్రోమో రిలీజ్ చేశాడు అండ్ ఆఫ్టర్నూన్ నేను వీడియో చేద్దామన్న టైంకి ఇంకొక ప్రోమో వచ్చింది. సో అందుకని ఆగాను అనమాట. ఫస్ట్ ఈ 2 ప్రోమోస్ రిలీజ్ చేశాడంటే ఈవినింగ్ కూడా ఇంకో ప్రోమో ఉంటుంది అనేసి వెయిట్ చేశాను. సో 6 o'clockకి ఇంకో ప్రోమో కూడా వచ్చింది. 3 వచ్చాయి మొత్తము. సో 3 ప్రోమోస్ ఒకేసారి చూసేద్దాం మనము ఇప్పుడు. అండ్ ఫస్ట్ అయితే నాకు బిగ్ బాస్ హౌస్లో హౌస్మేట్స్ అందరిలో నిఖిల్ని చూస్తే కొంచెం మంచిగా అనిపిస్తుంది అనమాట, పాజిటివ్గా అనిపిస్తుంది, పాజిటివ్ వైబ్స్ వస్తున్నాయి అనమాట తన దగ్గర నుంచి. సో ఫస్ట్ అయితే మనం చెప్పాలంటే ఈ బిగ్ బాస్ 8th సీజన్కి నిఖిల్ విన్నర్ అవుతాడనేసి నేను అనుకుంటున్నాను. సో మీరేమనుకుంటున్నారో కమెంట్ చేయండి, ఎవరు విన్ అవుతారు అనేది. నాకైతే నిఖిల్ అనే అనిపిస్తుంది. సో చాలా అంటే చాలా స్ట్రాంగ్ కంటెస్టెంట్ అనమాట తను. అండ్ సంచాలక్గా కూడా చాలా బాగా చేస్తున్నాడు తను. తనకి ఇచ్చిన టాస్కుల్లో సంచాలక్ పెడితే తనైతే చాలా బాగా చేస్తున్నాడు అనమాట. అండ్ తర్వాత తనకి కోపం కూడా బ్యాలెన్స్ చేసుకునే కెపాసిటీ ఉందన్నమాట. తను ఎంత కోపంలో ఉన్నా వర్డ్స్ లూజ్ అవ్వకుండా నిదానంగా మాట్లాడడము, కొంచెం అంటే 2-3 సార్లు అరిచాడు అనుకోండి గట్టిగా, బట్ మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ అయితే చాలా వరకు బ్యాలెన్స్ చేసుకోవడానికి ట్రై చేశాడు. సో అదనమాట మ్యాటర్. అండ్ ప్రోమోలోకి వెళ్తే ఫస్ట్ ఈ బిగ్ బాస్ ఏం చేశాడంటే యష్మి టీంకి నైనికా టీంకి ఇద్దరికి టాస్క్లు ఇచ్చాడనమాట. ఎవరు స్ట్రాంగ్ అని ప్రూవ్ చేసుకోవడానికి, ఎవరి టీం స్ట్రాంగ్ అని ప్రూవ్ చేసుకోవడానికి. సో అదనమాట మ్యాటరు. ఫస్ట్ అయితే ఫస్ట్ టాస్క్ ఏంటంటే చైన్ బ్రేక్ చేయకుండా హ్యాండ్తో టచ్ చేయకుండా రింగ్స్ని పాస్ చేసుకోవాలన్నమాట. మనం నార్మల్గా హిప్ రింగ్స్ లాగా ఉంటాయి కదా, సో దాన్ని ఏమంటారు నాకు అంత పెద్ద ఐడియా లేదు. సో ఆ రింగ్స్ని ఫస్ట్ స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు అందరూ 5 members నించొని కింద పెట్టారనమాట. రింగ్స్ని కింద నుంచి హ్యాండ్తో టచ్ చేయకుండా తీసుకొని ఒకళ్ళ మీద నుంచి ఒకళ్ళు పాస్ చేసుకుంటూ ఈ పక్కన ఈ చివరన ఉన్న వాళ్ళ పక్కకి పడేయాలన్నమాట కింద. సో అలా అని చెప్పాడు. శరీరం పై నుంచి తీసుకెళ్తూ అని చెప్పాడు అనమాట బిగ్ బాస్. సో దానికి ఫస్ట్ ప్రేరణ టచ్ చేసిందనమాట, చేయితోనే టచ్ చేసింది. సో అప్పుడు వాళ్ళ టీంలో వాళ్ళు కూడా చెప్పారనమాట ఇది కరెక్ట్ కాదు, రాంగ్ అని. అండ్ నిఖిల్ కూడా చెప్పాడు ఇంకొకసారి రిపీట్ చేయొద్దన్న మళ్ళీ సెకండ్ టైం కూడా టచ్ అయింది తన హ్యాండ్, బట్ ఇంకా కంటిన్యూ అయిందనమాట గేమ్ అలాగా. తర్వాత నైనిక అయితే చాలా బాగా ఆడిందండి గేమ్. తను డాన్సర్ కాబట్టి తను డాన్స్లో నార్మల్గానే మనకి చాలా స్టంట్లు చేస్తూ ఉంటారు అండ్ ఫ్లెక్సిబుల్గా ఉంటుంది ఫస్ట్ డాన్సర్స్కి బాడీ. సో తనైతే బాగా ఆడిందనమాట, చేయి టచ్ చేయకుండా. మధ్యలో ఒక దగ్గర టచ్ అయింది అనుకోండి తనది కూడా, బట్ లైట్గా. అది ప్రోమోలో మనకి ఎక్కువ చూపించలేదన్నమాట, జస్ట్ ఇట్లా టచ్ అయినట్టు కనిపించింది అంతే. అది కూడా అయిందో కాలేదో మనకి క్లారిటీగా చెప్పలేము మనం. సో అదనమాట. తర్వాత ఎల్లో లైన్ దాటి మిగిలిన 3 members ఉన్నారు కదా, అంటే సంచాలక్ కాకుండాను ఇంకా 3 ఉన్నారు కదా గేమ్ ఆడని వాళ్ళు, బేబక్క అండ్ నెక్స్ట్ ఎవరు సోనియా ఇంకా మణికంఠ. సో వీళ్ళు 3 పక్కకు నించోమని ఎల్లో లైన్ దాటొద్దు అని చెప్పాడు. బట్ బ్లూ లైన్ అండ్ ఆరెంజ్ లైన్స్ దాటొద్దు అని చెప్పేసి వీళ్ళకి హౌస్మేట్స్కి చెప్పలేదన్నమాట. ఈ టాస్క్లు ఆడే వాళ్ళకి ఒకరికి బ్లూ లైన్ ఒకరికి ఆరెంజ్ లైన్ ఇచ్చారు. సో అది దాటకూడదు అని చెప్పలేదు బిగ్ బాస్. చెప్పకపోతే వీళ్ళందరూ ఏం చేశారు, వాళ్ళే కదా చెప్పింది మనకు కాదు కదా అని చెప్పేసి లైన్స్ దాటేసి విచ్చలవిడిగా ఆడేశారనమాట గేమ్. సో నైనికా టీం అయితే స్ట్రాటజీ ప్లే చేశారనమాట ఇక్కడ. సో వాళ్ళు ఓన్లీ హెడ్స్ పైన నుంచి ఇలా హెడ్ పైన వేసుకొని హెడ్ పైన నుంచి పాస్ చేసుకుంటూ పక్కకు పడేశారనమాట. అండ్ మన ఎవరు యష్మి టీం వాళ్ళైతే బాగా రూల్ వచ్చింది కదా అని చెప్పేసి దాన్ని బాగా దాన్ని కరెక్ట్గా ఆలోచించి మొత్తం బాడీ మీద నుంచి ఇలా తీసుకొచ్చి కాళ్ళ సందుల్లోంచి తీసి మళ్ళీ చేతి మీద నుంచి ఇలా పాస్ చేసుకుంటూ చాలా పర్టికులర్గా ఆడారు. సో బట్ లాస్ట్కి విన్ అయింది అయితే మన నైనికా టీం అనమాట. ఫస్ట్ నైనికా టీంలో హెడ్స్ మాత్రమే వాడారు. సో అది మాత్రం మంచి స్ట్రాటజీయే చెప్పాలంటే. తర్వాత ఫస్ట్ వీళ్ళు అనుకున్నారంట పృథ్వీ అయితే టీత్తో
టీత్తో తీసుకొని, హ్యాండ్స్ తగలొద్దు అన్నారు కదా, టీత్తో తీసుకొని టీత్తో ఇద్దాము అని చెప్పేసి అన్నాడంట. సో ప్రేరణ ఏమో లెగ్స్తో అని చెప్పిందంట. సో ఇవన్నీ కాదు, యష్మి స్ట్రాటజీ వేరేలాగా ఉందన్నమాట. సో బాడీ మీద నుంచి అనుకుంది. సో బాడీ మీద నుంచి అంటే మొత్తం బాడీ తల నుంచి కాళ్ళ వరకు మొత్తం తీసుకెళ్ళి మళ్ళీ హ్యాండ్లో నుంచి ఇవ్వడం అనేసి తను అనుకుందనమాట. తర్వాత దాని గురించి ప్రాక్టీస్ కూడా చేశారంట యష్మి టీమ్. సో అది మ్యాటరు. 2 టీంలు అయితే టచ్ చేశారు, టచ్ చేయకుండా ఎవరు ఆడలేదు, టచ్ చేశారు. బట్ నిఖిల్ కూడా అదే చెప్పాడనమాట, ఇద్దరు టచ్ చేశారు అని చెప్పేశాడు. అండ్ డైనికా టీం ఏంటంటే కొంచెం బుర్ర వాడారనమాట స్ట్రాటజీ కోసం. అండ్ యష్మి టీమ్ చాలా క్లియర్గా ఆలోచించి ఆడింది. బట్ నో యూజ్ అనమాట, ఓడిపోయారు. సో దాని గురించి ఇంకా పెద్ద గొడవ అనమాట నిఖిల్ పైన. నువ్వు ఏం చూస్తున్నావు, ఏం అబ్జర్వ్ చేస్తున్నావు అని చెప్పేసి పెద్ద గొడవ చేసేసింది యష్మి. సో అదనమాట. బట్ వాళ్ళు మాత్రం చాలా బాగా ఆడారు, రూల్ని కరెక్ట్గా ఫాలో చేశారు యష్మి వాళ్ళు చెప్పాలంటే. బట్ కాకపోతే బిగ్ బాస్ అలా ఏమి మొత్తం కాళ్ళ నుంచి దగ్గర నుంచి అనలేదు, శరీరం పైన నుంచి అని చెప్పారు. సో వీళ్ళు శరీరం అంటే మొత్తం బాడీ ఏమో అనుకొని మొత్తం బాడీ నుంచి కిందకి తీసుకొచ్చి మళ్ళీ చేతుల్లోంచి పైకి తీసుకొచ్చి ఆడడానికి ట్రై చేశారనమాట. సో లాస్ట్కి నైనికా టీం అయితే విన్ అయిపోయిందనమాట. నిఖిల్ రూల్స్ చెప్పలేదని చెప్పేసి మళ్ళీ బాగా గొడవ చేశారు యష్మి టీమ్. సో నిఖిల్ ఎందుకు రూల్స్ చెప్తాడండి, బిగ్ బాస్ ఆల్రెడీ చెప్పేశాడు కదా రూల్స్. సో బిగ్ బాస్ క్లారిటీ ఇవ్వలేదు ఫస్ట్. అండ్ నిఖిల్ రూల్స్ ఫస్ట్ అడిగారంట, రూల్స్ ఏమైనా ఉన్నాయా క్యాప్టెన్, మన సంచాలక రూల్స్ ఏమైనా ఉన్నాయంటే ఏమీ లేదని నిఖిల్ తప్పలేకుండా చెప్పేశాడంట ఫస్టే. సో ఇంకా దానికి ఏం చేయలేం మనము. అండ్ చాలా పెద్ద గొడవ అయిందనమాట. ఆ గొడవలో ఇంకా యష్మి ప్రతిసారి క్లాప్స్ కొట్టుకుంటూ ఇల్లంతా తిరుగుతుందనమాట. అక్కడ కొంచెం కాలిందనమాట, అందరికీ కాలుతుంది. సో అది ఏదైనా ఉంటే మ్యాటర్ మాట్లాడాలి, లేదు అంటే సైలెంట్గా ఊరుకోవాలి. క్లాప్స్ కొట్టుకుంటూ ఎవరైనా ఏదైనా మాట్లాడుతుంటే మధ్యలో వెళ్ళిపోయి వాళ్ళని చూసి క్లాప్స్ కొట్టుకుంటూ విచ్చలవిడిగా చేసేసింది అనమాట. సో అది ఎవరికి నచ్చలేదు. ఒకసారి అయితే తను సీత అరిచేసింది అనమాట, నేను నీతో మాట్లాడట్లేదు, నేను వాళ్ళతో మాట్లాడుతున్నానని చెప్పి ఎవరితోనో మాట్లాడుకుంటూ వేసేసింది అనమాట గ్యాప్లో. సో అదనమాట. సో బట్ అంటే వాళ్ళ బాధ కూడా కరెక్టే, చాలా క్లియర్గా ఆడారు, పర్టికులర్గా ఆడారు. బిగ్ బాస్ చెప్పింది నిజంగానే కాళ్ళ దాకా తీసుకెళ్ళి మళ్ళీ చేతుల్లో నుంచి వేరే వాళ్ళకి ఇవ్వాలి అని అనుకొని చాలా క్లియర్గా ఆడారు కాబట్టి, పర్టికులర్గా ఆడారు కాబట్టి ఓడిపోతే బాధగానే ఉంటుంది, అది కామన్. సో ఇదైతే నైనికా టీం అయితే విన్ అయిందనమాట ఇందులో. అండ్ నెక్స్ట్ సెకండ్ ప్రోమోకి వచ్చేస్తే, సెకండ్ ప్రోమో చూసిన తర్వాత అనిపించిందండి, మరి హౌస్ మేట్స్ అయితే చాలా ఓవర్ థింకింగ్, ఓవర్ కాన్ఫిడెన్స్, తర్వాత ఓవర్ యాక్టింగ్, అంతా ఓవర్గానే వచ్చారనమాట. అంటే 8 సీజన్స్ చూసి మొత్తం జల్లడ పట్టేసి, అవపోసన పట్టేసి, ఇంకా మాకంటే తోపులు లేరు, మాకంటే తురుములు లేరు, కొంతమంది అయితే జంతువులతో పోల్ చేసుకున్నారు. సో అదనమాట. ఫస్ట్ అయితే సెకండ్ ప్రోమోకి వెళ్ళిపోదాము. బ్రిక్స్ బ్యాలెన్సింగ్ అనమాట సెకండ్ది టాస్క్. అది సెకండ్ ప్రోమోలో చూపించారనమాట మనకి బ్రిక్స్ బ్యాలెన్సింగ్ టాస్క్ని. సో 5 బ్రిక్స్ నార్మల్గా ఎలా ఉందంటే అండి, నాకు ఎలా చెప్పాలో అర్థం అవ్వట్లేదు. సో ఒక మంచం లాగా ఇచ్చారు, ఆ మంచంకి పైన ఇలాగా ఒకటి చెక్క లాంటిది పెట్టారు, దానిపైన బ్రిక్స్ వీల్ బ్యాలెన్స్ చేయాలన్నమాట. సో కింద మంచం ఊగితే ఈ పైన చెక్కది కూడా ఊగిపోతుంది అనమాట, అప్పుడు బ్రిక్స్ కింద పడిపోతాయి. సో మంచంకి మనం నవారైతే ఎట్లా అల్లుకుంటామో, బట్ కొంచెం దూరంగా వీళ్ళు కాళ్ళు పట్టేలాగా అల్లుందనమాట అది. సో వీళ్ళు కాళ్ళు పెట్టి దాంట్లోకి వెళ్ళి ఆ కాళ్ళు అందులో పెట్టి పైన బ్రిక్స్ పెట్టాలన్నమాట. సో ఆ మంచం కదిలితే బ్రిక్స్ పడిపోతాయి. సో అలాగా 5 బ్రిక్స్ పెడితే ఎవరైతే ఫస్ట్ 5 బ్రిక్స్ పెడతారో వాళ్ళ క్లాన్ విన్ అవుతుంది అనమాట. నిఖిల్ క్లాన్ నుంచి ఒక హౌస్ మేట్ని తీసుకోవచ్చు అని చెప్పాడనమాట. సో అదనమాట మ్యాటర్. దీంట్లో మనకి 5 బ్రిక్స్ పెట్టి విన్ అయిన టీంకి ఎక్కువ
బలం ఉంది అని చెప్పేసి నిరూపించుకున్న తర్వాత అది కూడా నిఖిల్ టీంలో ఉన్న 3 మెంబర్స్లోంచి ఒకరిని ఈ టీంలోకి తీసుకోవచ్చు, ఆ బెనిఫిట్ కూడా ఉందన్నమాట. సో ఫస్ట్ బిగ్ బాస్ చెప్పేశాడు అనమాట, ఎవరైతే విన్ అవుతారో వాళ్ళకి నిఖిల్ టీంలో నుంచి ఒక క్లాన్ మెంబర్ని తీసుకునే అవకాశం ఉంది అని చెప్పేసి చెప్తాడు. సో అందరు స్టార్ట్ చేస్తారు, విష్ణుప్రియ వస్తుంది, యష్మి వస్తుంది, వీళ్ళందరూ వస్తూ ఉంటారు, అది పడిపోతూ ఉంటాయి అన్నమాట కాలు తగిలేసి. సో తర్వాత ఆదిత్య ఓం గారు పెడతా ఉంటారనమాట, ఒక 1-2-3 బ్రిక్స్ పెట్టుంటాడు. సో పృథ్వీ ఏం చేశాడు, తన బ్రిక్స్ తను పెట్టుకొని వెళ్ళిపోవచ్చు కదా, వెళ్ళకుండా ఏం చేశాడు, వెళ్ళేటప్పుడు దాన్ని పడేసి దాన్ని ఆ మంచం మంచంలాగా ఉందని చెప్పాను కదా, సో ఆ మంచంని కదిలిచ్చేసాను అనమాట. నేనేం చెప్పాను, ఆ మంచం కదిలితే ఏ బ్రిక్స్ పడిపోతాయి కదా, సో తను వెళ్ళకుండా ఆదిత్య ఓం గారి మంచంని కావాలని టచ్ చేసి ఊపేసి వెళ్ళిపోయాడు అనమాట, బ్రిక్స్ పడిపోయాయి. సో కాసేపు షాక్లో ఉన్నారు, ఒక 2-3 సెకండ్స్ షాక్లో ఉన్నారనమాట ఆదిత్య ఓం గారు, ఏం జరిగిందో అర్థం అవ్వలేదు. సో ఇదేంటి ఇలా చేసావా అని చెప్పేసి అడిగాడు. తర్వాత నిఖిల్ కూడా చెప్పాడు అనమాట, అది ఫెయిర్ గేమ్ కాదు, ఇంకా తర్వాత మీ ఇష్టము, నేనైతే ఏం చేయలేను, మీరే చేసుకోండి, మీరే చూసుకోండి అని చెప్పేసి నిఖిల్ కూడా అనేసాడు అనమాట. సో నెక్స్ట్ నబీల్ వచ్చాడు అనమాట. అంటే నబీల్ ఎవరి టీం, నైనికా టీం. మన పృథ్వీయే కదా ఫస్ట్ స్టార్ట్ చేసింది తోసేయడము. సో పృథ్వీ ఏమో యష్మి టీంలో నుంచి ఆదిత్య ఓం గారిది బ్రిక్స్ పడేశాడు కదా, సో అది మనసులో పెట్టుకొని నెక్స్ట్ నబీల్ వచ్చినప్పుడు నబీల్ అభయ్ తోసేసాడు అనమాట. అభయ్ పెడుతున్నాడు అప్పుడు 3-4 బ్రిక్స్ పెట్టేశాడు అనమాట. పెట్టిన తర్వాత అభయ్ తోసేశాడు. సో ఇదైపోయాక అభయ్ ఏం చేశాడు, మళ్ళీ నబీల్ పెట్టిన తర్వాత అభయ్ నబీల్ది తోసేశాడు అనమాట. సో టిక్ ఫర్ టాట్ లాగా జరుగుతుంది అనమాట గేమ్. అసలు వరెస్ట్గా ఆడారండి ఈ గేమ్. అసలు పృథ్వీది చాలా అంటే చాలా మిస్టేక్ ఉంది. సో ఎవరి గేమ్ వాళ్ళు సైలెంట్గా ఆడుకుంటే అయిపోయేది కదా, ఎందుకు ఇదంతా? జెన్యూన్గా ఆడుకుంటే అయిపోతుంది. దీంట్లో స్ట్రాటజీస్ ప్లే చేయడానికి కూడా ఏమీ లేదు, ఎందుకంటే కాళ్ళు పెడితే పడిపోతుంది అది తగిలితే. సో అందుకనే నిదానంగా ఒక దగ్గర కాళ్ళు పెట్టేసి ఆడుకోవచ్చు కదా, ఆడుకోకుండా వెళ్ళి తీరా అది జరుగుతుందని తెలుసు, ఎవరికైనా తెలుస్తుంది. ఇప్పుడు తను పడేస్తే వాళ్ళ టీం వాళ్ళు వచ్చి వీళ్ళు పడేస్తారని తెలుసు, అయినా కూడా అలా చేశాడంటే ఇంకా అది ఏమైనా అర్థం చేసుకోవాలన్నమాట. సో పృథ్వీదే మొత్తం తప్పనమాట, ఈ టాస్క్ చెడిపోవడానికి కారణమే పృథ్వీ అనమాట. సో అట్లా అయిపోయింది. తర్వాత కట్ చేస్తే డైనింగ్ టేబుల్ దగ్గర గిన్నెల కోసం ఎవరు మన సీత అండ్ అభయ్ కొట్టుకుంటున్నారు అనమాట. సో గొడవ అవుతుంది, కొట్టుకోవడం కాదు, గొడవ అవుతుంది అనమాట, అరుచుకుంటున్నారు గట్టిగా. సో అంటే ఎలా అంటే ఇప్పుడు తనది కిచెన్ డిపార్ట్మెంట్ కాబట్టి ఎలా అంటే మనకి నార్మల్గా కిచెన్లో వంట చేసిన గిన్నెలు అవి ఇవన్నీ వాళ్ళే క్లీన్ చేసుకోవాలి. సో బట్ మధ్యలో ఏమవుతుందంటే పాలు కాగబెట్టుకున్న వాళ్ళు, లేదంటే ఎగ్స్ బాయిల్ చేసుకున్న వాళ్ళు, లేదంటే ఇంకా కాఫీస్ పెట్టుకున్న వాళ్ళు, టీ పెట్టుకున్న వాళ్ళు, ఇవన్నీ ఉన్న వాళ్ళు ఏం చేస్తున్నారంటే తినేసి సైలెంట్గా అక్కడ పడేసి వెళ్ళిపోతే. సో కిచెన్ డిపార్ట్మెంట్ వాళ్ళు క్లీన్ చేయడం అనేది చాలా కష్టం కదా, ఇంకా వాళ్ళు క్లీన్ చేసుకుంటూ ఉంటే వాళ్ళు గేమ్ ఎప్పుడు ఆడతారు? సో ఆ ఫ్రస్ట్రేషన్ అనమాట. అప్పటికి చెప్పాలంటే ఈ గేమ్లో యష్మి టీం గెలిచిందండి. యష్మి టీం గెలిచింది కాబట్టి సీత ఆల్రెడీ ఫ్రస్ట్రేషన్లో ఉందన్నమాట. సీత నైనికా టీం కాబట్టి యష్మి టీం గెలిచిందన్న ఫ్రస్ట్రేషన్లో ఉంది. ఆల్రెడీ కిచెన్లో సింక్లో చూస్తే గిన్నెలు ఉన్నాయి. సో ఆ ఫ్రస్ట్రేషన్ ఇంకా పెరిగిపోతుంది. తన ఫ్రస్ట్రేషన్ కరెక్టే, బట్ అవును నిజంగానే ఎవరు చేస్తారే ఫస్ట్ వంట చేశారు, కిచెన్ డిపార్ట్మెంట్ వంట చేసి వాళ్ళ పని వాళ్ళు చేసుకొని వెళ్ళిపోతారు. అండ్ మళ్ళీ నెక్స్ట్ వచ్చి పాలు కాగబెట్టుకునే వాళ్ళు, టీలు పెట్టుకునే వాళ్ళు, ఆమ్లెట్ వేసుకునే వాళ్ళు, వీళ్ళందరూ చేసుకున్నవన్నీ వాళ్ళు క్లీన్ చేసుకుంటే అయిపోతుంది కదా. సో అలా చేయకుండా అందులో పడేసి వెళ్ళిపోతే సీతకి బాగా చిర్రెత్తుకు వచ్చిందనమాట. సో దాని గురించి గట్టిగా అరుస్తుంది అనమాట, అరుచుకుంటూ మాట్లాడుతుంది. సో తనకి అనిపిస్తుంది కదా, ఇంకా ఇవన్నీ చేసుకుంటూ ఉంటే నేను గేమ్ ఎప్పుడు ఆడతాను, నేను గేమ్లో ముందుకు ఎప్పుడు వెళ్ళేది, ఇంక ఇది చేయడానికైనా నేను వచ్చిందని. తను ముందే నాగార్జున గారితో కూడా చెప్పింది అనమాట, నేను ఇవన్నీ చేయడానికి కాదు, నా ఆపర్చునిటీస్ కోసం నేను వచ్చాను, గిన్నెలు తోమడానికి అది నాకు సంబంధం లేదు, ఏదో హౌస్లో ఉంటున్నాం కాబట్టి చెయ్యాలి అన్నట్టు మాట్లాడింది అనమాట. సో తను వచ్చింది ఆపర్చునిటీస్ కోసము, నేను ఇవన్నీ చేయడానికి రాలేదని చెప్పి చేస్తుంది. తను ఇంకా లేదు అనకుండా చేస్తుంది. బట్ ఇలాంటివి చూసినప్పుడు ఎవరికైనా కోపం వస్తుంది. సో తన ఫ్రస్ట్రేషన్లో కూడా అర్థం ఉంది.
సో అదనమాట. ఇంకా అభయ్ కూడా గట్టిగా అరిచేశాడు అనమాట, నువ్వు నా ఇంట్లో పని చేయట్లేదు అని. నా ఇంట్లో పని చేయనప్పుడు ఏం చేయాలి, ఎవరి గిన్నెలు వాళ్ళు కడుక్కుంటే సరిపోతుంది. వంట చేసిన గిన్నెలన్నీ వాళ్ళు తోమేస్తున్నారు, కడిగేస్తున్నారు. కాబట్టి ఇప్పుడు నెక్స్ట్ ఎవరైతే వెళ్ళి ఆమ్లెట్లు, పాలు, టీలు, కాఫీలు ఎవరైతే చేసుకుంటున్నారో వాళ్ళు అన్నీ వాళ్ళు క్లీన్ చేసేసుకుంటే సరిపోతుంది. సో దాని గురించి గొడవ పడాల్సిన అవసరం లేదు. మరి అక్కడ ఒక పెద్ద గొడవ అయింది. అండ్ యష్మి టీం విన్ అయిందని చెప్పాను కదా, యష్మి టీం విన్ అయ్యి సోనియాని తీసుకున్నారంట. సో యష్మి టీం విన్ అయ్యి సోనియాని తన టీంలోకి తీసుకున్నారు. అండ్ ఈ గేమ్ని చాలా జెన్యున్గా ఆడుకోవచ్చు అండి. ఎందుకు పృథ్వీ అలా చేశాడో తెలీదు, బట్ పృథ్వీది అయితే వరెస్ట్ స్ట్రాటజీ అనమాట. సరే ఇంతకుముందు గేమ్లో బాగా ఆడారు, చేశారు, సో పర్టికులర్గా ఆడారు, అన్నీ చేశారు. బట్ ఈ గేమ్కి వచ్చేసరికి వరెస్ట్ స్ట్రాటజీ అనమాట. పడేస్తే వాళ్ళు కూడా రివర్స్లో పడేస్తారని తెలుసు కదా, అయినా ఎందుకు అలా చేయాలి. సో అదనమాట. అలా గేమ్ ఈ సెకండ్ ప్రోమో కూడా ఎండ్ అయిపోయింది. అండ్ లైవ్లో చూస్తే మనకి యష్మి టీం విన్ అయింది. యష్మి టీం విన్ అయ్యి సోనియాని తీసేసుకున్నారంట. నిఖిల్ టీంలో నుంచి సోనియాని తీసేసుకున్నారంట. సో అదనమాట మ్యాటర్. ఇక్కడతో సెకండ్ ప్రోమో అయిపోయింది. అండ్ ఇవాళ మనం ఎపిసోడ్లో చూద్దాము తర్వాత ఏం జరుగుతుందని. అండ్ నెక్స్ట్ థర్డ్ ప్రోమోకి వస్తే, ఓపెన్ చేస్తే అంటే ఇది జస్ట్ కామెడీ వేలో జరిగిందనమాట. చాలా కామెడీ వేలో చూపించారు దీన్ని. మరి అక్కడ జరిగిన సీరియస్ మ్యాటరా లేకపోతే కామెడీయా ఏంటి అనేది మనకు తెలియదు. కానీ ప్రోమోలో అయితే చాలా చిన్న ప్రోమో అనమాట, సెకండ్స్లోనే ఉంది, 1 minute కూడా లేదు ఈ ప్రోమో. సో చాలా కామెడీ వేలో చూపించారు. అండ్ ఆదిత్య ఓం గారు అండ్ పృథ్వీ ఇంకా 2-3 members అందరు కూర్చొని ఉన్నారు సోఫాలో. సో కూర్చొని ఉన్నప్పుడు ఏదో మాట్లాడుకున్నప్పుడు పృథ్వీ అంటాడు, నేను మాట్లాడుతుంటే మీరు వెళ్ళిపోతున్నారు, నేను పడుకుంటా అని చెప్పేసి వెళ్ళిపోతున్నారు, అది నాకు నచ్చట్లేదు అని చెప్పగానే పృథ్వీ అన్నారు, నేను ఎప్పుడు అలా అనలేదు, ఆ విధంగా అనలేదు అని తను యాక్ట్ చేసి చూపించాడు అనమాట. పృథ్వీ యాక్చువల్లీ లెగిచి చూపించాడు అనమాట. సో అది నేను అసలు అలా అనలేదు అని చెప్పేసి ఓం గారు అంటారనమాట. అన్నాక వాళ్ళిద్దరి మధ్యలో డిస్కషన్ నడుస్తూ ఉంటుంది. సో సరే ఇప్పుడు మాట్లాడు అని చెప్పేసి నార్మల్గా కూర్చొని ఉంటాడు అనమాట తను. అండ్ నిఖిల్ ఏం చేస్తాడు, నిఖిల్ వేరే ప్లేస్కి వెళ్ళి వేరే దగ్గర కూర్చొని లోపల సోఫాస్లో కూర్చొని పక్కన ప్రేరణ ఉంటుంది, ప్రేరణ, యష్మి వీళ్ళందరూ ఉంటారు. అభయ్ వచ్చి కూర్చుంటాడు అనమాట ఆ టైంలో. సో తను ఇమిటేట్ చేస్తున్నాడు. సో పృథ్వీ ఎలా అయితే ఓం గారిని అన్నాడో సేమ్ యాజ్ ఇట్ ఈస్గా ఇమిటేట్ చేయడానికి ట్రై చేస్తున్నాడు అనమాట. పక్కన ప్రేరణని కూర్చోబెట్టుకొని మధ్యలో ఆయన కూర్చొని చెప్తున్నాడు అనమాట, నాకు నార్మల్గా నేను మాట్లాడుతున్నాను, నీకు నిద్ర వస్తుంది, నువ్వు ఒకసారి లేచి వెళ్ళిపోయినట్టు యాక్ట్ చేయి అంటే తను లేచేసరికి ఆపి నేను మాట్లాడుతుంటే మీరు వెళ్ళిపోతున్నారు, నాకు ఇది నచ్చలేదు అని చెప్పేసి ప్రేరణ అంతా ఇమిటేట్ చేసి చూపిస్తున్నాడు అనమాట. సో వాళ్ళు కూర్చొని అప్పుడు ప్రేరణ అంటది, సరే ఇప్పుడు మాట్లాడండి అంటే నాకు మూడ్ లేదెళ్ళు అనేసి తను కామెడీగా అంటాడనమాట. సో ఇదంతా ఈ డిస్కషన్ ఇక్కడ జరుగుతుంటే అక్కడ వాళ్ళిద్దరు అంటే మనకి ఫాస్ట్ ఫార్వర్డ్లో చూపించాడు అనమాట. వాళ్ళు ఎంతసేపు మాట్లాడుకున్నారో తెలీదు. మేబీ ఆదిత్య ఓం గారు సరే ఇప్పుడు మాట్లాడు కూర్చుంటాను అని చెప్పేసి అంటే ఇంకా పృథ్వీ వదలకుండా కంటిన్యూస్గా ఎన్ని అవర్స్ మాట్లాడాడో తెలీదు. బట్ ఏదో తనకి ఆదిత్య ఓం గారికి నిద్ర వస్తుంది, కళ్ళు ఇలా మూసుకుపోతున్నాయి, ఇలా పడిపోతున్నారు, కళ్ళు మూసుకుంటున్నారు. సో ఇదంతా అవుతున్నా పృథ్వీ మాత్రం మాట్లాడుతూనే ఉన్నాడు. చాలా ఫాస్ట్ ఫార్వర్డ్లో చూపించారనమాట మనకి ఈ వీడియోని. సో వాళ్ళు ఎంతసేపు మిడ్ నైట్ వరకు మాట్లాడుకున్నారా, మార్నింగ్ వరకు మాట్లాడుకున్నారా అనేది మనకు తెలీదు. సో మనకి ఇప్పుడు లైవ్ చూస్తేనే తెలుస్తుంది అనమాట అదైతే. అండ్ తర్వాత అఖిల్ వెళ్ళి తీసుకురండిరా లేదంటే పొద్దున్న దాకా కూర్చునే లాగున్నారు, ఎంతసేపు మాట్లాడతారా అది ఇది అని చెప్పేసి ఎవరితోనో అంటూ ఉంటాడనమాట. సో అక్కడితో ఈ ప్రోమో కూడా ఎండ్ అయిపోయిందనమాట. సో 3 promos ఇవాళ రిలీజ్ చేశారు. చాలా రేర్గా జరుగుతుంది 3 promos రావడం అనేది బిగ్ బాస్లో. సో అదనమాట ఇవాళ ఈ 2 టాస్కులు కంప్లీట్ అయిపోయాయి. 2 టాస్కుల్లో లాస్ట్కి అయితే నిఖిల్ టీంకి బొక్కబడింది అనమాట, పెద్ద బొక్కబడింది. సో నిఖిల్ టీంలో నుంచి సోనియా కూడా బయటకు వచ్చేసింది, అదనమాట మ్యాటర్.
అండ్ బట్ సోనియా అయితే చాలా ఓవర్ కాన్ఫిడెన్స్గా కనిపిస్తుందండి. అండ్ నిఖిల్కి వెన్నుపోటు పొడిచేలాగే అనిపిస్తుంది. సేమ్ మనకి లాస్ట్ సీజన్లో పల్లవి ప్రశాంత్కి రితిక ఎలా పొడిచిందో సేమ్ అలాగే మనకి నిఖిల్కి సోనియా పొడుస్తుందేమో అని అనిపిస్తుంది నాకైతే. సో మీరేమనుకుంటున్నారో కమెంట్ చేయండి. అండ్ నా రివ్యూస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. బాయ్ బాయ్.